என்றால் என்ன? కుటుంబం అంటే ఏమిటి? Please. What is the meaning of the family? కుటుంబం యొక్క అర్థం, కుటుంబం అంటే అర్థం ఏంటి? என்னுடைய செய்திக்கு பிறகு ஒருவேளை இறைவனுடைய அனுமதி இருந்தால் ஜீவனால் கூட்டிக் கொடுக்கப்பட்டால் ஆஃப்டர்நூன் உங்களிடத்திலே ஒரு பிரதிகள் கொடுக்கப்படும். அதில் அநேக விதமான கேள்விகள் கேட்கப்பட்டிருக்கிறது. நீங்கள் அதற்கு பதில் சொல்ல வேண்டிய కట్టాయము ఉంది. ఒకవేళ ప్రభుత్వం అయితే మధ్యాహ్న కూడికకు మీకు కొన్ని ప్రతులు అంటే కొంచెం ప్రశ్న పత్రాలు ఇస్తారు. దాంట్లో చాలా ప్రశ్నలు ఉంటాయి. మీరే వాటికి జవాబు రాసి ఇవ్వాలి. yes you are responsible. మీరే బాధ్యులు. you are also responsible. మీరే బాధ్యులు. Please tell me. మీరే చెప్పాలి. எனக்கு ఫీడ్బ్యాక్ வேணும் தம்பி. டைட்டஸ் நீங்க தயவு செய்து அதை கொடுக்கணும். ఫీడ్బ్యాక్ మరలా రిటర్న్ ఇవ్వాలి. టైటస్తో అప్పగించండి. நான் எனக்கு கொடுக்கப்பட்ட நேரத்தை மிகச் சரியாக முடித்துவிட்டு ஓடி விடுகிறேன். నాకు ఇవ్వబడిన సమయంలో నేను క్లుప్తంగా సందేశాన్ని అందజేస్తాను. ఆదియామ పుస్తకం ఆదికాండం முதல் அதிகாரம் మొదటి అధ్యాయం అండి. முதல் அதிகாரம் 26, 27, 28 వచనங்களை వాసికుడి கேட்கிறேன். 26 మొదటి అధ్యాయం 26, 27, 28 చదువుదామండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని అనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వాదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. నా మంచి దేవా, మీకు కోట్ల కొలది వందనాలు. ఇంతవరకు మీ దాసుని ఉపయోగించుకున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అత్యల్పులం మీ పక్షాన ఇరువురు నిలుచుని ఉన్నాం, బలహీనులం, వాడుకునండి. కాళ్ళు నిలుచోటానికి సరిలేని పరిస్థితిలో నిలుచుని ఉన్నాం. మీరే స్థిరపరచు దేవుడు, మీరే ఉపయోగించే తండ్రివి. ఒక్కసారి అప్పచెప్పుచున్నాం. మా కుటుంబాలు కట్టబడుటకు ప్రభు కృప చూపండి. వచ్చిన ప్రియులందరూ కూడా కట్టబడి, స్థిరపరచబడి, ఆశీర్వాదించబడిన కుటుంబాలుగా ఉండటానికి ప్రభువా మలచండి. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Thank you brothers. Thank you. ஒருவேளை உங்களுக்கு பசிக்குதுன்னா அப்படி கை தூக்குங்க, நான் நிறுத்திடுறேன். ఇప్పుడే మీకు ఎవరికైనా ఆకలి ఉంటే చేయాలో చూపించండి, ఆపేద్దాంలేండి. ఇప్పుడే కై తూకిరాదీங்க. అందుకని ఇప్పుడే చేయెత్తబాకండి. థ్యాంక్ యూ తమ్ముడు. అదే కూర్చోండి. అయ్యా, ఇறைవన్ మనిదனை ఉండాకుగిற பொழுது, దేవుడు మానవుని నిర్మించుచు ఉన్నప్పుడు పడైతదెల్లాం నల్లదెందు சொல்லி பார்த்தார். అంతకుముందు సృష్టి యావత్తును ఇది మంచిదని చెప్పాడు. நீங்கள் படித்துக்கொண்டே வாருங்கள். நல்லது 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 என்று சொல்லிக்கொண்டே வருகிறார். మనం ఈ వచన భాగాలు పై వచనాలు చూస్తే ఇవి మంచిది, అది మంచిదని దేవుడు చూశాడు. ఇறைవனுக்கு தெரியுமா தெரியாదా? దేవునికి తెలుసు కదండి. చెప్పండి. ஆனால் మనిదన్ తనిమయాయి இருப்பது మాత్రం நல்லதல்ல என்று தேவன் கண்டார். నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడే పలికాడు. What a great God. ఎంత గొప్ప దేవుడు చూడండి. వండర్ఫుల్ గాడ్. ఆయన అద్భుతమైన దేవుడు కదా, చాలా జ్ఞానము కలిగిన దేవుడు. చెప్పండి, உங்களை விட ஒரு புத்திசாலியா இல்லையா? మనకంటే ఆయన బుద్ధిమంతుడా కాదండి? అక్క చెప్పండి. అన్నా చెప్పండి. இறைவன் தனிமையாய் இருக்க கூடாது என்று சொல்லிதான் இறைவன் ஒரு துணையை ஏற்படுத்துகிறார். నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎరిగే
వానికి సాటి అయిన సహాయాన్ని సహకారాన్ని ఏర్పాటు చేశాడు. பிரியமானவர்களே, இப்படிதான் ஆரம்பிக்கிறார். ఇలా ప్రారంభం చేస్తున్నాడు. தனிமையா இருப்பது நல்லதல்ல. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ஏற்ற துணை உண்டாக்குவேன். వానికి సాటి అయిన సహాయాన్ని, ఆంగ్లத்தில் மொழிபெயர்ப்பு వేరు, ఇంగ్లీష్ తర్జుమాలో వేరుగా ఉంది. ఇబ్రాయ పదத்தில் మిగతా సరియాయి இருக்கிறது. హెబ్రీ భాషలో సరిగ్గా ఉన్నాయి. సూటబుల్ హెల్పర్, సమయోచితమైన సహాయకురాలు. అదే అదే, వెరీ గుడ్, థాంక్యూ థాంక్యూ. அவர் suitable of the helper. ఆయన సమయోచితమైన సహాయకుడు. God selected, దేవుడు ఎన్నుకున్నాడు. God selected, దేవుడు ఎన్నుకున్నాడు, ఆయనే నిర్ణయించాడు. no God selected or elected? సెలెక్ట్, ఎన్నుకోవటమే కదా. ఎలక్టెడ్ సెలెక్టెడ్, ఎన్నుకోవటం, ఏర్పాటు చేసుకోవటం. చూడు అది సైన్. ఇప్పుడు நம்ம பாராளுமன்றத்துல రెండు కూటం ఉంది. பாராளுமன்றத்துல మన పొలిటీషియన్ లో రెండు గుంపు ఉంటారు కదండి. పార్లమెంట్ లో ఈ రెండు సమూహాలు ఉన్నారు. అదే ఒன்று ఎలక్టెడ్ పీపుల్ ఉంది, ఎలక్టెడ్ ఎంపీ ఉన్నారు. ఎలక్టెడ్ ఎంపీస్ ఉంటారు, అంటే ఎన్నుకోబడిన ఎంపీస్. இங்க நம்மளா ஓட்டு போட்டு தேர்ந்தெடுக்கப்பட்டவர்கள் உண்டு. మనం ఓట్లేసి ఎన్నుకోబడిన వారు. అది ఎలక్టెడ్ పర్సన్, ఎలక్టెడ్ పర్సన్స్ వారు, ఎన్నుకోబడిన వ్యక్తులు. இன்னொரு గ్రూప్ இருக்கிறது, మరొక గుంపు ఉంటారు, అది సెలెక్టెడ్ పర్సన్, వారిని సెలెక్ట్ చేసి ఉంటారు. అది అంగే అవங்களுக்குள்ள எடுத்துக்கிட்டு மேல வைக்கிறது, అంటే వారికై వారే ఎన్నుకొని పైన కూర్చోబెట్టుకోవటం. ఎలక్టెడ్ బెస్టా, సెలెక్టెడ్ బెస్టా? ఎలక్టెడ్ బెస్టా, సెలెక్టెడ్ బెస్టా? చెప్పండి చెప్పండి. பல லட்சம் மக்கள் ஓட்டு போட்டு தேர்ந்தெடுக்கப்பட்ட மக்கள் பிரதிநிதி உண்மையா, அல்லது யாரோ ஒருவன் நியமித்து விடுகின்றவன் உண்மையானவனா? లక్షలాది ప్రజలు ఓటు వేసి నియమించుకున్న వ్యక్తి స్థిరమైన వాడా, లేక ఎవరో ఒకరు కూర్చోబెట్టేవారు వారు స్థిరంగా ఉంటారా? చెప్పండి. వినపట్లేదు. God, you are selected or elected? దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకొని ఎన్నుకున్నాడా? You are selected or elected? నువ్వు సెలెక్ట్ చేయబడి ఉన్నావా, ఎలక్ట్ చేయబడి ఉన్నావా? అదే అర్థమవుతుంది కేள்வி. ప్రియమానవులే, ఇறைவன் ఏర్పడుతినార్, దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎదరికి ఏర్పడుతినా? దేని కొరకు ఏర్పాటు చేశాడు? రెండు ఉద్దేశాలు. రెండు ఉద్దేశాల కొరకు. ఒంటరి తనిమియా ఇరుకకూడదు, ఒంటరిగా ఉండకూడదు అనే దాని కొరకు. సెకండ్లీ, రెండవది సూటబుల్ హెల్పర్, తగిన సాటి అయిన సహాయకుడు. హి మేకింగ్ ద సూటబుల్ హెల్పర్, ఆయన సాటి అయిన సహాయకుని ఏర్పాటు చేశాడు. మనవి పారుంగ, భార్య ఇస్రా, మీ ప్రక్కలో ఉన్న మీ భార్యల వైపు చూడండి, మీ భార్య వైపు. చూడు, భార్యను మాత్రమే. అమ్మా, నీ హస్బెండ్ చూడు. మీరు కూడా మీ భర్త వైపు చూసుకోండి. చూడరే, లెక్క చిక్కు వచ్చిందా? సిగ్గుపడుతున్నారు ఇక్కడ. చూడు చూడు చూడు, చూసుకోనిలే, పర్లేదు. సాంబయ్య చూసుకో. అదే కొంచెం వెక్క ఇక్కడికి వచ్చి కొంచెం చూడు. రాజేశ్వరి అక్క చూడటం లేదు. இந்த மூஞ்சியை பார்க்கவா முடியுது? ఈ ముఖాన్ని నేను ఏంటి చూడి అని అంటున్నాను. చూసుకోనిలే, పర్లేదు. உங்கள் அருகிலே இருக்கக்கூடிய மனைவியை கொடுத்தது God selected and elected. దేవుడు నీకు ప్రక్కన ఉన్న నీ భార్యని ఇచ్చింది, దేవుడు నిర్ణయించి నీకు అనుగ్రహించాడు. God ఆండవర్ கொடுத்தது, దేవుడు నీకు ఇచ్చాడు. కరుపా సగపా కేల్విలా இல்ல, నల్లగుందా ఎర్రగుందా ఇవన్నీ ప్రశ్నలు ఇప్పుడు కాదు. అది ప్రాబ్లంలా లేదు, ఇవి సమస్యలే కాదు. ఇది వెళ్ళ నల్ల ముఖమా కిన్ని అలా కాదు, ఇది మంచి ముఖమా ముద్ద ముఖమా ఇవన్నీ కాదు. இல்ல కొంచెం వలతియా కుట్టయ్యా కాదు, ఎత్తుగా ఉన్నారా పొట్టిగా ఉన్నారా కాదు, కొంచెం సైజా ఉన్నా తక్కువ ఉందా, కొంచెం లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారని కాదు. మున్నాడి చిక్కుని చిన్న పిల్ల மாதிரி இருந்தா, పెళ్లి చేసుకోక ముందు చిన్న పిల్లలాగానే ఉంది పాపం. చిక్కుని చిన్న పిల్ల மாதிரி இருந்தா, బాగా సంటి పిల్లలాగా ఉంది పాపం. పిల్ల పెద్ద, పిల్లలు పెట్టాక లావు అయిపోయింది. ఉండాలి అంతే కదండి స్త్రీలు. అదే நீ கூட கல்யாணம் ஆகுற போது நல்ல முடி கண்ணங்கரே இருந்துச்சு, పెళ్లి చేసుకోక ముందు వెంట్రుకలు బాగా నల్లగా ఉన్నాయి కదండి. ఇప్పుడు వయసు అయిన తర్వాత చూడు గ్రౌండ్ వచ్చింది, గ్రౌండ్ కూడా వచ్చింది. నీకు బిల్డింగ్ కావాలియా? వద్దు. అయ్యా బలం ఉంది, బలం ఉంది, అలాగే ఉంది, అందం ఉంది, స్మార్ట్, వెరీ స్మార్ట్.
చాలా స్మార్ట్గా ఉన్నాం. ఇప్పుడైతే మోసెస్ చెప్పండియా, మోసెస్ గుట్ట అరుமையா பாடினாங்க, கர்த்தருக்கு ஸ்தோத்திரம். మోసెస్ గారు చాలా చక్కగా పాడారు, ప్రభుకు స్తోత్రం. வீட்ல போய் தங்கி இருக்கேன், వారి ఇంట్లో నేనున్నాను. இப்பொழுது கால் ஒடிஞ்சு போய் பையன் அப்படியே போயிட்டு, என்னடா సింగం மாதிரி வருவான், என்னடா சாஞ்சி சாஞ்சி வர்றான், సింహంలాగా నడుస్తావు ఏంటి, వంగుతా వస్తున్నావు అంటానంటే కాలు ఇరిగింది, బలము తగ్గింది, అழகு కూడా పోయివిடும், అందము కూడా పోద్ది, కూడా పోయివిடும், తెలివి కూడా పోద్ది. ஆனால் கர்த்தர் கொடுத்தது ప్రభు ఇచ్చింది. சரி, நான் மீண்டும் உங்களோடு சொல்கிறேன். మరలా మీతో చెప్తున్నాను, இறைவன் மனிதனை உண்டாக்கி தனிமையா இருக்க கூடாது என்று சொல்லி ஏற்ற துணை உண்டு பண்ணினார். నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని ప్రభువే ఇచ్చాడు. எவ்வளவு நாளைக்கு, ఎంత కాలానికి అది? நாங்களாம் மேரேஜ் ரிஜிஸ்டர்ஸ், మ్యారేజ్ రిజిస్టర్స్. நாங்களாம் மேரேஜ் మేము చెప్పు, మేము మ్యారేజ్ రిజిస్టర్స్. ஆமா, இப்போ கூட ஒரு கல்யாணம் நடத்திச்சு தான் வரேன். ఇప్పుడు కూడా ఒక పెళ్లి జరిపించే వచ్చారు, கை பிடிச்சுக்க, చేతులు పట్టించి ஒரு வாக்குறுதி, ఇట్లా ప్రమాణాలు పంపి పలికిస్తారు. ఎదు వరకే, ఎంతవరకు ఉంటారు అంటే చెప్పనా తిమోతినా, చెప్పండి. హలో, అవర్ అగ్రిమెంట్ ఓన్లీ 2025 ఓన్లీ. మా అగ్రిమెంట్ 2025 వరకేనండి అంటారా? అమ్మా తర్వాత నీ వెళ్ళు, నీ ఇల్లుకి వెళ్ళు, తర్వాత అమ్మా నీ ఇంటికి నువ్వు వెళ్ళు, నా ఐఎమ్ గోయింగ్ మై వే, నా దారి నేను వెళ్తాను. చెప్పండి. இந்த வேதம் சொல்லுகிறது, இறைவன் இணைத்ததை மனிதன் பிரிக்காதிருக்க கடவன். మనకు గ్రంథం ఏం నేర్పుతుందంటే, దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు కూడా వేరు చేయకూడదు. இன்றைக்கு பிரிவினை உண்டா இல்லையா? ఈ దినాల్లో విభజనలు ఉన్నాయా లేవండి? చెప్పండి, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. எனக்கு புள்ளி வர இருக்குது, 37,08,000 கேஸ் in the courts, the divorce for the Christian people. క్రైస్తవ వివాహం చేసుకున్న వారు 38 లక్షల కంటే ఎక్కువ మంది డైవర్స్ కేసులో కోర్టుకు అప్లై చేసి తిరుగుతున్నారు నేటి దినాల్లో. క్రైస్తవ ప్రజలు, క్రైస్తవ ముறைப்படி திருமணம் செய்தவர்கள், క్రైస్తవ పద్ధతి ప్రకారం వివాహం జరిపించిన వారే, வைத்துக்கொண்டு திருமணம் செய்தவர்கள், పరిశుద్ధ గ్రంథాలు మార్చుకున్న వారు, ஊழியக்காரனை வைத்துக்கொண்டு திருமணம் செய்தவர்கள், సేవకుల చేత జరిపించుకున్న వారే, தேவனுடைய கிறிஸ்துவ முறைப்படி சட்டப்படி கிறிஸ்துவ திருமணத்தை பதிவு செய்து கொண்டவர்கள், క్రైస్తవ వివాహము క్రైస్తవ చట్ట ప్రకారము దాన్ని రిజిస్టర్ చేసిన వారు. but so many families destroyed. Why? చాలా కుటుంబాలు ఇలా బద్దలైపోతున్నాయి. ఎందుకండి? ఎందుకని? ఎందుకని? நான் இப்படி கேட்கிறேன், నేను ఇలా అడుగుతున్నాను, what is meaning of the family? కుటుంబం అంటే అర్థం ఏమిటండి? come on చెప్పండి, చెప్పండి. నీకు ప్రసంగం ఉండదల్ల, డిస్కషన్. come on, ప్రసంగం కాదు, మనం అందరం కలిసి డిస్కస్ చేస్తుంటున్నాం. అన్నా సామాన్లు అందరం చెప్పనా, what is the meaning of the family? కుటుంబం అనగా అర్థం ఏమిటి చెప్పండి. అడిగితే అన్న ఏళ్ళు చూపిస్తున్నాడు. గారు చెప్పండి, what is the meaning of the family? కనవన్ మనవి చాలా భార్య భర్తగా ఉంటే కుటుంబం అర్థం అయిపోయిందా? ఇప్పుడు పిల్లలు కూడా వచ్చారు, ఇప్పుడు పిల్లలు కూడా వచ్చారా? ఓవరా సరిపోద్దా? చెప్పండి, చెప్పు. ఏమి పోదాదండి. అప్పుడు తర్వాత వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్? మీ తల్లిదండ్రులు ఏమయ్యారు? వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్? మీ పిల్లలు ఏమయ్యారు? అబౌట్ దట్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్? మీ మనవలు మనవరాళ్ళ సంగతి ఏంటి? అర్థమవచ్చా, అర్థం కాదా? అర్థమైందా, అర్థం కాలేదా? తనిమియా இருக்கிற మనిదனை దేవుడు ఒంటరిగా ఉన్న ఓ వ్యక్తిని, తనిమియా இருக்கிற మనిదனை ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తిని, ఒంటరిగా ఉన్నవాణ్ణి, బైబిల్ సేస్, ఐ యామ్ నాట్ సేస్, నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. లోన్లీ మ్యాన్, ఏకాంగులను, లోన్లీ మ్యాన్, ఏకాంగుని ఆఫ్టర్ దట్ ఇరేవన్ పార్కరార్, దేవుడు చూస్తూ ఉంటున్నాడు. సృష్టించిన తర్వాత చూస్తూ, ఇది మంచిది కాదు, మంచిది కాదన్న, ఇది మంచిదే కాదన్నాడు. మంచిది కాదని ఇంకేం చేయాలి? ఒక భార్యను చేసి, పిల్లలను, ఇల్లు వాకిళ్లను, ఇతనిని ఆశీర్వాదించుదాం.
தனிமையாக இருக்கிற மனிதன் ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తిని மனைவியை கொடுக்கிறார், భార్యనిచ్చాడు, பிள்ளைகளை கொடுக்கிறார், పిల్లలనిచ్చాడు, வாழ்வதற்கு வீடு వాసலை கொடுக்கிறார், నివాసం చేయడానికి ఇల్లు వాకిళ్ళు ఇచ్చారు. ఆశీర్వదించారు. ఇలా వారిని ఆశీర్వదిస్తున్నాడు. What is the meaning of the family? ఈ కుటుంబం యొక్క అర్థం ఏమిటి? இறைவன் கொடுத்தவை அது ஆசீர்வதிக்கப்பட்டவைகள். కుటుంబానికి దేవుడు ఇవన్నీ ఇస్తున్నాడు, అది ఆశీర్వాదించబడిన కుటుంబం. குடும்பம் இறைவனால் உண்டாக்கப்பட்டிருக்க வேண்டும். ఎందుకని ఆ కుటుంబం దేవుని ద్వారా సృష్టించబడినది, அது இறைவனால் உண்டாக்கப்பட்டிருக்க வேண்டும். దేవుని ద్వారా నిర్మించబడి ఉండాలి. உன்னை உண்டாக்கின தேவன் నిన్ను నిర్మించిన దేవుడు உனக்கு குடும்பத்தை கொடுக்கிறார், కుటుంబాన్ని నీకు ఇచ్చాడు, ஆசீர்வதிக்கிறார். దానిని ఆశీర్వదిస్తున్నాడు. அதுதான் குடும்பம். దానినే కుటుంబం. என்கிட்ட ஒரு சோரன் பார்த்தாரு இப்ப ஒரு மேரேஜ்ல. ఒక వివాహ సందర్భంలో ఒక సహోదరుడు కలిసి அவரு நான் கேட்டேன், என்ன அவன் பையன் கல்யாணத்துக்கு சொல்லாம விட்டுட்டேன்னு கேட்டேன். ఆయనతో అడిగాను, మీ అబ్బాయి పెళ్లికి చెప్పను కూడా చెప్పలేదే అన్నాను. ஏன்னா அவர் மனைவிக்கு நான் தான் ஞானஸ் கொடுத்தேன், அவங்க அவருக்கு நான் தான் ஞானஸ்தானம் கொடுத்தேன். ఆ సహోదరికి బాప్తిస్మం, ఆయనకు బాప్తిస్మం సహోదరుడే ఇచ్చారు. அந்த குழந்தைக்கு பேர் வச்சதுதான் நான் தான். ఆ బిడ్డలకు పేర్లు కూడా పెట్టారు. ஏன்னா எனக்கு சொல்லல, ఎందుకు చెప్పలేదండి అని అడిగాను. வாராப்போ ஏன்னா எனக்கு சொல்லல, నాకు చాలా గొప్ప సన్నిహిత అధికారం, ఎందుకురా చెప్పలేదన్నాను. அவன் சொன்னா, అతను అన్నాడు, அண்ணே மன்னிச்சுக்கங்க, అన్న క్షమించండి, அவன் எனக்கே சொல்லல கல்யாணம். మా అబ్బాయి నాకే చెప్పలేదన్నాడండి. ఇట్స్ ఎ గుడ్ ఫ్యామిలీ. ఇట్లాంటి మంచి కుటుంబాలేనా? హలో చెప్పండి, చెప్పు 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 చెప్పండి చెప్పండి చెప్పండి. உன் தகப்பனுக்கு சொல்லவில்லையா? తండ్రికి కూడా చెప్పకుండా చేసుకున్నావా? சொல்லவில்லையா? తల్లికి కూడా చెప్పలేదా? சொல்லவில்லையா? సంఘానికి చెప్పలేదు, சொல்லவில்லையா? సేవకుని తెలీదు. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. చాలా దారుణం. இதுக்கு பேர் என்ன? దీని పేరేమంటారు? చెప్పండి. ఫ్యామిలీయా? కుటుంబం అంటారా? இல்லனா குட்டாயరా? டீ காவாலியா? டீகியா? అదే అదే బ్రదర్ అసెంబ్లీ కుట్టాయి వింటే నాశమా పోచురా. ఆది సభ బ్రదర్ అసెంబ్లీ కూర్చున్నప్పటి నుండి ఆవలింపులోనే పోతున్నారు. అదే ఇవన్నీ చెప్పకూడదు. నీ గొప్పతనం ఆండవరికి మున్నాడి కుప్ప. మనకున్న గొప్పతనాలు ప్రభు ఎదుట అన్ని చెత్త లాంటివి. ఇறைவன் కుటుంబத்தை உண்டாக்குகிறார். దేవుడు కుటుంబ వ్యవస్థను కలుగజేస్తూ ஒரு மனைவி, ఒక్క భార్యను. పౌలు சொல்றாரு, పౌలు అన్నాడు, இளவரனுக்கு தெரியுமா சபையில நான் மூப்பராகணும், நான் எல்டராகணும், நான் டீக்கன் ஆகணும், நான் அதாகணும் இதாகணும். ரைட், வெரி గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, కరెక్ట్. నేను పెద్దనవ్వాలి, నేను పరిచారకుని అవ్వాలి, నేను సేవకుని అవ్వాలని నేడు దినాల్లో లేస్తున్నా. మంచిదే ఈ ఆశలు. రెడీ 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 రెడీ. ஆனா பவுல் சொல்றாரு, పౌలు అన్నాడు, எப்படி இருக்கணும் தெரியுமா? నువ్వు ఎలా ఉండాలంటే ஒரே மனைவியை உடையவனாக. నువ్వు ఏకపత్ని పురుషుడు అయి ఉండాలి. ఉండాలదా? ఉందా మాట? తిమోతికి చెప్పినారా? తిమోతికి చెప్పాడా? చెప్పరానైనా இந்த క్వాలిటీ, కొన్ని అర్హతలు ఉన్నాయా? క్వాలిటీ, యు వాంట్ క్వాలిటీ. అర్హతలు కావాలి కదండి. அப்படி என்றால் இறைவன் குடும்பம் என்று வருகிற பொழுது அதை ஒரு நிலைப்படுத்துகிறார். ఒక కుటుంబ వ్యవస్థ దేవుని ద్వారా నిర్మాణం అవుతున్నప్పుడు అది దేవుడే స్థిరపరుస్తాడు. இறைவனை ஏற்படுத்துகிறார். దేవుడే నిర్మించాడు. ஆதாம் நினைச்சிருந்தா, ఆదాం అనుకొని ఉంటే அன்னைக்கு அவன் தான் ராஜா. ఆ రోజు ఆదామేగా రాజు సమస్తానికి. எல்லாத்தையும் ஆண்டுகோ, అన్నిటినీ ఏలుకో అన్నాడు కదా. எல்லாத்தையும் ஆண்டுகோ, ఇవన్నీ నువ్వే ఏలాలి. போற ஒரு 100 பேரை கல்யாணம் பண்றான். 100 మందికి పెళ్లిళ్ళు చేసేయి. நீ இந்த வச்சுக்க, நீ இந்தடா நீ இந்தடா நீ இந்தடா அப்படி చెప్పు. నువ్వు ఇలా చేసుకో అని చెప్పు. చేశారా? ఆ పని చేశాడు ఆదాం. అసలు చెప్పురా, చేశారా? ఓ మనవి పా, ఓ పురుషుని పా, నీ భార్యను చూడు, నీ భర్తను చూడు. ఆండవర్ எனக்கு கொடுத்தாரா? ప్రభు నాకు ఇచ్చిన వారు. వాట్ ఎ గ్రేట్ బ్యూటిఫుల్ మై వైఫ్, వాట్ ఎ గ్రేట్ బ్యూటిఫుల్ మై వైఫ్. నీ భార్యను చూసి చెప్పు, దేవుడు నాకు ఇచ్చిన భార్య చాలా అందంగా ఉంది అని. వాట్ ఈస్ దట్ మై హస్బెండ్, నా భర్త ఎలా ఉన్నాడు, వాట్ ఎ గ్రేట్ లవింగ్, నన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చెప్పు. இறைவன் கொடுத்ததை நீங்கள் முதலாவது రెస్పెక్ట్ టు అదర్స్. దేవుడు నీకు అనుగ్రహించినది ఒకరినొకరు మీరు గౌరవించుకోండి, ఘనపరచుకోండి. మీ ప్రేమను ఒకరినొకరు పంచుకోండి, ఒకరికంటే ఒకరు ఘనముగా ఎంచుకోండి. ప్రభు మనకిచ్చినవి ఈ బహుమానం దేవుని యొద్ద నుండి మనకు దొరికింది. ఎవరిచ్చారనుకున్నారు? చెప్పండి.
இப்போ பூரா వాట్సాప్ కాల్. ఇప్పుడన్నీ వాట్సాప్ కాల్స్ ఉంది. వచ్చాయి. ఏందన్నా என்கிட்ட ஒருத்தர் வந்தார், அங்கிள் ஒரு மேரேஜ் ரிஜிஸ்டர் பண்ணோம். నా దగ్గరికి ఒక ఆయన వచ్చి అంకుల్ ఒక మ్యారేజ్ రిజిస్టర్ చేయాలి. நான் கேட்டேன் எந்த ஊருப்பா பொண்ணு, అమ్మాయి ఏ ఊరు అని అడిగాను. தெரியல. తెలియదు. அப்பா அம்மா తల్లిదండ్రులు தெரியாது. తెలియదు. என்ன சபை ఏ సంఘానికి వెళ్తారు தெரியாது. తెలియదు. எப்ப ஞானஸ்நானம் எடுத்தாரு, బాప్తిస్మం ఎప్పుడు తీసుకున్నారు అబ్బాయి తెలీదు. எப்படி உனக்கு தெரியும்? మరి నీకు పెళ్లి చేయాలని ఎట్లా తెలుసు? ఇంటర్నెట్ లో చూశాను. ఇంటర్నెట్ లో చాటింగ్ చేసి చాటింగ్ చేసుకొని వాళ్ళు మ్యారేజ్ చేయమని వచ్చారు. நான் சொன்னேன், నేను అన్నాను கூப்பிட்டேன், இவனுக்கு ஒரு டீ கொடு. ఆ సహోదరిని పిలిచి ఈ అబ్బాయికి కొంచెం టీ పెట్టించి சுகர் போடாத, చక్కెర వేయొద్దు, ఉప్పు పోட்டு கொடு, ఉప్పేసి అన్నాను. అది తాగుతాడు. அவன் அங்கிள் என்ன అంకుల్ ఏంటి ఇదే అంటున్నాడు. బైబిల్ சொல்லுது நன்றி அறிதல் உள்ளவர்களாக இருங்கள். బైబిల్ చెప్తున్నది కృతజ్ఞులయ్యుండుడి అని. உயிர் கொடுத்து நேசித்து ரட்சித்து உன்னைக்கு ரட்சிப்பின் வஸ்திரத்தை வேற்ற வெளியிலே உனக்கு எல்லா ஆசீர்வாதங்களையும் கொடுக்கிற தேவனிடத்தை நீ ஆலோசனை கேட்பதை விட்டு నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను రక్షించి ఇంత గొప్పవాణ్ణి చేసి సమస్తమునిచ్చిన దేవుని ఎదుట నువ్వు ఆలోచనలు అడగటం వదిలిపెట్టి యెషయా 9:6 ఆలోచన కర్త అన్నావా? యెషయా 9:6 ఆలోచన కర్త కదా ఆయన. చెప్పండియా, ఉండాలేదా? అవును కదండి. என்னுடைய கேரியங்களிலே மறுபடியும் நான் உங்களுக்கு சொல்லிக் கொண்டே வருகிறேன். నా దాంట్లో నుండి మరలా మీకు నేనే చెప్తూ ఉంటున్నాను. இன்றைக்கு அநேகருக்கு என்ன வேண்டும்? అనేకులకు ఏం కావాలి? సి. ఏమీనా? ఏంటి ఆ సీలు? క్యాస్ట్ కావాలి. మనోడేనా? అర్థమవుతుందా? అన్నా నమ్మాలి కాదు, మళ్ళా చెప్తాడు వీళ్ళు మనోళ్ళు కాదులే. ஒரு பெரிய ஊழியக்காரர், பேர் சொல்ல மாட்டேன், ఒక గొప్ప సేవకుడు అండి, నేను పేరు చెప్పట్లేదు. நான் ஒரு இடத்துல ஊழியத்துக்கு போனேன். ఒకసారి పరిచర్యకి వెళ్ళినప్పుడు చర్చిలో వరుసగా நம்ம ஆளு எப்படி போட்டுப்பாங்க தெரியுமா? ஆஸ்பத்திரிக்கு போட்ட மாதிரி ஆளுக்கு ஒரு சேரை போட்டு படுக்க வச்சிருப்பான். హాస్పిటల్ లాగా మందిరంలోనే మనిషికి ఒక మంచం వేసి పెడతారు. ఇది వరకు కూడికలు వెళ్ళినప్పుడు నాకు కూడా మంచాలు వేసారు, పడుకున్నాం. ఆ దైవజనుడు కూడా అక్కడ ఉన్నాడు. సరే తీసేసి తర్వాత చేసుకో కొంచెం కొంచెం రైట్, థ్యాంక్ యూ. அங்க ஒரு கூட்டம் அவர் கூட உட்கார்ந்திருக்கு. ఆయనతో ఒక గుంపు వారు కూర్చున్నారు. அவர் படுத்திருக்கிறாரு, ఆయన పడుకొని ఉన్నాడు. అందరూ చుట్టూ కూర్చున్నారు. அது ஒருத்தர் பையன் வந்து ஒரு பொண்ணை లవ్ பண்ணிட்டாరు. విషయం ఏంటంటే అక్కడ కూర్చున్న వారిలో ఒకరి అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఎల్డర్. அவர் ఎల్డరా వర్కరా నాకు తెలియదు. ఆయన ఎల్డరో వర్కరో తెలియదు నాకు. అన్నా ఇట్లా చేశాడు, ఏదో ఒకటి చెప్పన్నా, ఏదో ఒకటి అని చెప్తున్నాడు. పడుకున్న వెంటనే లేచి పరిశుద్ధాత్మ వచ్చాడో ఏమో తెలియదు, ఆయన లేచాడు. అది ఆ పాపం మనోళ్ళు కాదురా, వద్దురా అని అంటున్నాడండి. నాకు అప్పుడు తెలుగు కొంచెం వచ్చు. అప్పుడే నాకు తెలుగు కొద్దిగా వచ్చు. నేను లేచాను. వందనాలు అన్నా. మాలా యారు మాది యారు? మాలా ఎవరు మాది ఎవరు? తమ్ముడు నీ నిద్రపోలేదా నైనా? ఆయన అన్నాడు, తమ్ముడు నువ్వు నిద్రపోవట్లేదా అన్నాడు. నిద్రపోరా అంటున్నాడు. ఇది ఇన్నర్ కోర్టు ప్రాబ్లం. ఇది ఇన్నర్ కోర్టు ప్రాబ్లం. ఇది இறைவன் உருவாக்குகின்ற அந்த பந்தம் இருக்கிறதே, దేవుడు నిర్మించిన కలుగు చేసిన ఈ బాంధవ్యం ఉంది కదా, జాతి ఉందా? దాంట్లో జాతులు కులాలు ఉన్నాయా? చెప్పండి అక్క, చెప్పండి అమ్మా, చెప్పు నైనా, చెప్పు పెద్దవారే చెప్పండి. మీరు పెద్దవారు, మీరు చెప్పాలి. కలర్ ఉంది, కలర్ రంగు సూపర్, బాగుంది. నీ నువ్వెట్లా ఉన్నావు?
என்கிட்ட ஒரு தம்பி சொன்னா, ఓ తమ్ముడు నా దగ్గరికి వచ్చి, அங்கிள் எனக்கு ஒரு பொண்ணு பாருங்க. అంకుల్ నాకు ఒక అమ్మాయి కావాలి. சரி பாக்குறேன், చూస్తానులేరా అన్నాను. பொண்ணு எப்படி இருக்குன்னு சொல்லு. ఎలా ఎదురు చూస్తున్నావు? அவன் சொன்னா, అబ్బాయి చెప్పాడు, చెక్క చెవేరుன்னு இருக்கும். అమ్మాయి ఎర్రగా ఉండాలి. நீ எப்படி இருக்க? ఈయన ఎట్లా ఉన్నాడంటే, చెప్పు అదే చెప్పు, எப்படி தொட்டு பொட்டு வச்சுக்கலாம். ఇట్లా తాగితే మసి అంటుకున్నట్టు ఉంది, బొట్టు పెట్టుకోవచ్చు. పిల్ల எப்படி வேணும்? అమ్మాయి కోరిక అట్లా ఉంది எனக்கு. రౌనికా చెప్పు. ఒక్క పిల్లయ్య இருக்கணும், ఒక్క కూతురుగా ఉండాలి. இருக்கிறத மொத்தம் வாங்கிட்டு வர்றது, ఉన్నాయి మొత్తం ఈయన దోసుకోటానికి. குறிப்பா ప్రత్యేకంగా వాయి పేసవే కూడాదు. మా అత్తమ్మ గారు నోటి మెతకదుగా ఉండాలి, మాట్లాడకూడదు. நிறைய சண்டையை பார்த்துட்டேன், அதனால அந்த மாதிரி அத்தை வேணும். నేను ఎక్కువ గొడవలు చూస్తున్నాను, ఎక్కువ అరిసే అత్త వద్దు మాకు. அதனால ஆண்டவர் சித்தப்படி பாருங்க. అయినా దేవుని చిత్తం ఉంటే చూడండి అని అందండి. నీ చిత్తం వந்த பிறகு ఆండవర్ చిత్తం ఎங்க వరం? నీ చిత్తం అంతా ఇప్పుడు చెప్పి మరలా దేవుని చిత్తం ఎట్లా వచ్చుద్ది? God's willing, దేవుని చిత్తమేనా? God's planning, దేవుని ప్రణాళికేనా? కలర్, క్యాస్ట్, తర్వాత డబ్బు. మంచి ఫ్యామిలీ బాగా ఇస్తారా అని అడుగుతారు. మంచి ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ. కేరళలో ఒక కళ్యాణం, పోయిన నెలలో కేరళలో ఒక వివాహం జరిపించాం. அப்போ அவர் அந்த ஊழியக்காரர் சொல்றாரு, ఆ సేవకుడు వచ్చి చెప్తున్నాడు, பாஸ்டர் గారు, பாஸ்டர் உங்களுக்கு ఏదా வேணா இப்பயே கேட்டு வாங்கிக்கணும். పాస్టర్ గారు మీకు ఏమన్నా అవసరం అయితే ఇప్పుడే అడిగి తీసుకోండి. நான் புரோக்கரா? నేనేమైనా బ్రోకర్నా? అనేక ஊழியக்காரங்க வந்து மேட்ரிமனி సర్వీస్ ఆరంభించారు. ఈ దినాల్లో చాలా మంది సేవకులు మ్యాట్రిమనీ సర్వీసులలో వెళ్ళిపోతున్నారు. ఉందా లేదా? జరుగుతున్నాయా లేవండి? కల్వారీ ఫెలోషిప్, నా ఎండ ఒక అంటరా, కల్వారీ ఫెలోషిప్. ఒక ఆయన నాకు పంపుతున్నాడు, కల్వరీ ఫెలోషిప్. అదే ఇమానుయేల్ ఫెలోషిప్, ఇమానుయేల్ ఫెలోషిప్, ఎబినేజర్ ఫెలోషిప్, ఎబినేజర్ ఫెలోషిప్. ఏమి ఏజెండా? నీ పని ఏమి? నీ ప్రభు పని కాదా? చెప్పండి. వాట్ అబౌట్ దట్ క్యాష్? డబ్బును గురించి ఏంటి అసలు? అది ఉన్నై తీర్మానిక్కుమా? అది నిన్ను తీర్మానించాలా? తీర్మానిక్కుమా? టైటస్ తీర్మానిక్కుమా? కమాన్ 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 కమాన్. నాకు ఒక కళ్యాణం తీర్చుకోండి. ఆ పెళ్లి చేసి వచ్చాను, ఒక పెళ్లి. அந்த எங்க ஊர்ல தமிழ்நாட்டுல தாம்பாள தட்டலாம், அது கொண்டு முன்னைக்கிறாங்க. என்ன சொல்லுவீங்க? இங்க இருக்கா తాంబూల తట్టు? చెప్పు, అదే ఇక్కడ చెప్పు. పెళ్లిళ్ళకు తాంబూల తట్టు అని ఇస్తారు కదా, అదే ప్లేట్లు ఇక్కడ ఇస్తారా? చేస్తారా? ఆంధ్రాలో ఉందా? ఆంధ్రాలో ఉందా? సమ్ ప్లేసెస్. నీ ప్లేస్ ఉందా? 7 తట్టు, 7 తట్టు, 12 తట్టు, 15 తట్టు వచ్చింది వరుస. 7 ప్లేట్లు, 15 ఇట్లా ఏ ప్లేట్లలో పెట్టుకొని వస్తారండి. நான் பார்த்தேன், నేను చూస్తూ ఉన్నాను. ఏమిరా? ఏంటి అయ్యి? என்னது? ఏంటి అయ్యి? బైబిల్ ఉందా? బైబిల్లో ఉన్నాయా? లేదు. కళ్యాణం నడతావా వేణామా? పెళ్లి జరిపించమంటారా ఆపమంటారా? తీసేయండి మొత్తం. நான் பார்க்குறேன், உள்ள அந்த தாம்பாள தட்டுக்கு அடியில கட்டு காசு வச்சிருக்கான். ప్రతి ప్లేట్లో కట్టలు కట్టలు ప్లేట్ కింద డబ్బులు ఉన్నాయండి. அது பரிச பணம்ன்றா. అవి గిఫ్ట్, వాళ్ళ బహుమతి. பரிசா இல்ல, பரிசம் போடுறதுக்கு ஒரு பணம் கொடுக்கலாம் நம்ம ஊர்ல, அது பேர் பரிச பணம். அது டிஃபரெண்ட். இப்ப డౌరీயை வந்து మాటిட்டாங்கనా, కట్నాన్ని ఈ రూపంగా మార్చి ఇట్లా వాళ్ళకు బహుమతులుగా అందజేస్తుంటున్నారు. இப்ப గవర్నమెంట్ల వేళ நடக்கணும்னா కొంచెం గిఫ్ట్ ఉందా? గిఫ్ట్ అండర్ గ్రౌండ్. గవర్నమెంట్ వారి ద్వారా ఏదైనా మనకు పనులు జరగాలంటే ఏ లంచాలు ఇస్తారు కదా, లంచం ఉంది, అన్వలింపు, చదివింపులు. అదే క్రిస్టియన్ మ్యారేజ్లో ఉందా? క్రైస్తవ వివాహములో ఏర్పడిన తిరుమణத்தில் ఉందా? దేవుడు ఏర్పాటు చేసిన వివాహ బాంధవ్యములు ఇలాంటివి ఉన్నాయా? చెప్పండి. இதுதான் நல்லதுன்னு சொல்லிட்டு சில பொண்ணை பெற்றவங்க என்ன பண்றாங்க, வெறுமை
பொண்ணு அனுப்பிச்சுறாங்க. That is very wrong. It's not good. It's not good. ఇలాంటివి ఏమీ లేవు అని చెప్పి ఆడపిల్లల కలవాళ్ళు కూడా ఉచితంగానే ఇంటికి పంపిస్తున్నారు. అది కూడా సరికాదు. పంపిట ஒருத்தருக்கு ஒண்ணு கொடுக்க மாட்டாங்க. ఏమి ఇవ్వకూడదు కదా మనం అన్నట్లు. It's not good. It's not good. According to the Bible, I say. అది కూడా అంత ఇదిగా సబబు కాదు. நண்புக்குள்ளே யோசியுங்கள். ఆలోచన చేయండి. இறைவன் உண்டாக்கின குடும்பம், దేవుడు నిర్మించిన కుటుంబం, இறைவன் உண்டாக்கின குடும்பம். நான் மீண்டும் அடுத்த ஒரு கேள்வி என் அன்பு சகோதரன் கேட்டார், வாட் த பர்பஸ் ஆஃப் த ஃபேமிலி. వివాహములో ఉద్దేశాలు ఏంటి? ஒரு குடும்பம் என்றால் அது இறைவன் உண்டாக்கி இருக்க வேண்டும். ఒక కుటుంబం అంటే అది దేవుడు నిర్మించి ఉండాలి. இறைவன் தான் ஏற்படுத்தி இருக்க வேண்டும். ఆయన ఏర్పాటు చేసి ఉండాలి. వాట్ పర్పస్ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబం యొక్క ఉద్దేశం ఏమిటి? என் అன்பు సోదరుడు ఇప్పుడు அதை பற்றி சில விஷயங்கள் சொன்னார். సహోదరులు కూడా ఇప్పుడు మనకు తెలియజేశారు దాని గురించి. சில விஷயங்களை నేను మరలా విషయాలు కొన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రియమానవులే, நான் జోషువాவினுடைய పుస్తకத்திலிருந்து சில விஷயங்களை உங்களுக்கு சொல்ல நான் விரும்புகிறேன். ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.